పాలిటీలో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? అమెరికా, బ్రిటన్, ఇండియా, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ బి. ప్రపంచంలో బ్రిటన్ రాజ్యాంగంను తొలి రాజ్యాంగ చట్టంగా భావిస్తారు. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? అమెరికా, బ్రిటన్, ఇండియా, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ ఏ. ప్రపంచంలో అమెరికా రాజ్యాంగం తొలి లిఖిత రాజ్యాంగంగా భావిస్తారు. భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం ఏది? 1950 చట్టం, 1861 చట్టం, 1773 చట్టం, 1784 చట్టం. ఆన్సర్ ఆప్షన్ సి. 1773 చట్టం. భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి 1773 రెగ్యులేటింగ్ చట్టంను రూపొందించారు. ఇది భారతదేశానికి సంబంధించి మొదటి లిఖిత చట్టంగా పేర్కొంటారు. గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? 1909 మింటో మార్లే చట్టం, 1919 మాంటిక్ చెమ్స్ఫోర్డ్ చట్టం, 1861 కౌన్సిల్ చట్టం, 1773 రెగ్యులేటర్ చట్టం. ఆన్సర్ ఆప్షన్ డి. బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చిన చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. కలకత్తాలో ఫెడరల్ కోర్టు సుప్రీంకోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? 1784 చట్టం, 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం. ఆన్సర్ ఆప్షన్ బి. 1773 ద్వారా ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 సామాన్య న్యాయమూర్తులు ఉంటారు. భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేసిన చట్టం ఏది? 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784 పిట్స్ ఇండియా చట్టం, 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం. ఆన్సర్ ఆప్షన్ బి. 1784 పిట్స్ ఇండియా చట్టంను అనుసరించి రాజకీయ వ్యవహారాలను చూడటానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది ఏ చట్టం? 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1753 చార్టర్ చట్టం, 1784 పిట్స్ ఇండియా చట్టం, 1813 చార్టర్ చట్టం. 1784 పిట్స్ ఇండియా చట్టంను అనుసరించి భారతదేశంలోని పరిపాలనా అంశాలను 2 రకాలుగా విభజించారు. రాజకీయ వ్యవహారాలను నియంత్రించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను, సెకండ్ వన్ వ్యాపార వ్యవహారాలను నియంత్రించడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను ఏర్పాటు చేశారు. పై విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధికారంను రద్దు చేశారు? 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1793 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం. ఆన్సర్ ఆప్షన్ ఏ. 1913 చార్టర్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధికారంను రద్దు చేస్తూ బ్రిటిష్ పౌరులందరికీ వ్యాపారం చేసే స్వేచ్ఛను అందించారు. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? 1833, 1813, 1861, 1858. ఆన్సర్ ఆప్షన్ ఏ. 1833. 1833 చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్గా వ్యవహరించబడింది. మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. కింది వాటిలో మొదటి సంఘటన ఏది? సివిల్ సర్వీస్ రంగంలో పోటీ పరీక్షా విధానం, సంపూర్ణ స్వేచ్ఛా వాణిజ్య విధానం, భారత రాజ్య కార్యదర్శి పదవి ఏర్పాటు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు. ఆన్సర్ ఆప్షన్ బి. ఫస్ట్ వన్ 1854లో, నెక్స్ట్ది 1813లో జరిగింది, నెక్స్ట్ది 1858లో. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు 1858లో. సో స్టార్టింగ్ది జరిగింది 1813 కాబట్టి కావున సంపూర్ణ స్వేచ్ఛ వాణిజ్య విధానం మొదటి సంఘటనగా చెప్పవచ్చు. భారతీయ లా కమిషన్ ఏర్పడిన సంవత్సరం 1813, 1833, 1853, 1858. ఆన్సర్ ఆప్షన్ బి. 1833. భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి
1833లో భారతీయ లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అందరూ అర్హులేనని పేర్కొన్న చట్టం ఏది? 1813, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1833 చార్టర్ చట్టం, 1784 పిట్స్ ఇండియా చట్టం. ఆన్సర్ ఆప్షన్ సి 1833. 1833 చట్టాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో జాతి వివక్షను రద్దు చేశారు. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో క్రింది వాటిల్లో ఒకటి లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేయడం, కౌన్సిల్లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్గా మార్చడం, కౌన్సిల్ న్యాయ చట్టాలకు చేసే అధికారం గవర్నర్ జనరల్కి ఇవ్వబడింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు. ఆన్సర్ ఆప్షన్ డి. గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు. ఈ 1833 చార్టర్ చట్టంలో ఆప్షన్ డి అనేది లేదు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా వైస్రాయ్ ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు? 1861 కౌన్సిల్ చట్టం, 1885 భారత ప్రభుత్వ చట్టం, 1892 కౌన్సిల్ చట్టం, 1909 కౌన్సిల్ చట్టం. ఆన్సర్ ఆప్షన్ ఏ 1861 కౌన్సిల్ చట్టం. 1859లో ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానానికి లార్డ్ కానింగ్ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా చట్టబద్ధత కల్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను ఎప్పుడు స్వీకరించింది? 1833, 1853, 1858, 1909. ఆన్సర్ ఆప్షన్ సి 1858. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో ఇంగ్లాండ్ విక్టోరియా మహారాణి చేసిన ప్రకటన ద్వారా భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు స్వస్తి పలికి పరిపాలనను స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వమే స్వీకరించింది. భారతీయ రాష్ట్రాలలో స్వీయ శాసన నిర్మాణ అధికారం లేకుండా చేసిన చట్టం ఏది? 1813, 1833, 1853, 1861. ఆన్సర్ ఆప్షన్ సి 1853. 1853 చట్టం ద్వారా కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. దేశం మొత్తానికి వర్తించే శాసనాలు చేసే అధికారం ఈ కౌన్సిల్కు కల్పించారు. భారత ప్రభుత్వ చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది? 1892 కౌన్సిల్ చట్టం, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1909. ఆన్సర్ ఆప్షన్ బి 1919 మాంటిక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల ద్వారా ఉన్నతోద్యోగుల ఎంపిక కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. 1921లో ఏర్పడిన లీ కమిషన్ సూచనలు అనుసరించి 1926లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1919 చట్టంలోని ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ గురించిన వ్యాఖ్యల్లో సరైనది ఏది? రాష్ట్రాల్లో కౌన్సిలర్లు రాష్ట్ర శాసన వ్యవస్థకు బాధ్యత వహిస్తారు. బాధ్యతాయుత ప్రభుత్వం దిశలో ఇది ముందడుగు. ప్రభుత్వానికి నామమాత్ర అధిపతి ఉంటారు. ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి 1919 చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను రిజర్వ్, ట్రాన్స్ఫర్ శాఖలుగా విభజించి ట్రాన్స్ఫర్డ్ శాఖల్లోని అంశాలపై భారతీయ మంత్రులకు అధికారం కల్పించి వారు రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించే ఏర్పాటు చేశారు. ముస్లింలను వేరు చేసి పాకిస్తాన్ కావాలనే డిమాండ్ను స్పష్టం చేసిన అంశం. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం, రాష్ట్రీయ ప్రభుత్వాల్లో ముస్లిం వ్యవస్థ, రాష్ట్రీయ ప్రభుత్వాల్లో ముస్లింలను చేర్చుకోకపోవడం, 1935 సమాఖ్య నిబంధనలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1909లో మింటే మార్లే సంస్కరణల ద్వారా ఆంగ్లేయులు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అనే భావనను ప్రవేశపెట్టారు. ఇది విభజించి పాలించడంలో ఒక భాగం. అదే భారతదేశ విభజనకు దారితీసింది. భారతదేశంలో ప్రవేశపెట్టబడిన ఏ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్యం స్వభావం ప్రజాభిప్రాయ నీడలు పరిపాలనలో చోటు చేసుకున్నాయి? 1892,
1909, 1919, 1935. ఆన్సర్ ఆప్షన్ బి. 1909 చట్టం ద్వారా దేశంలో తొలిసారిగా ఓటు హక్కును ప్రవేశపెట్టారు. పరిమిత ప్రాతిపదికపై ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం మొట్టమొదటిసారిగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను వేరుచేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టం ఏది? 1935 భారత ప్రభుత్వ చట్టం, 1919 భారత కౌన్సిల్ చట్టం, 1909 కౌన్సిల్ చట్టం, 1947 భారత స్వాతంత్ర చట్టం. ఆన్సర్ ఆప్షన్ బి. 1919 చట్టంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన చేశారు. 1935 చట్టంలోని ముఖ్యాంశం ఏది? రాష్ట్రాల ఏర్పాటు, వయోజన ఓటు హక్కు, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక ఓటింగ్. ఆన్సర్ ఆప్షన్ సి. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి అన్ని అంశాలపై భారతీయులకు అధికారం కల్పించారు. అనగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనా విధానంలో మార్పునకు సిఫారసు చేసిన కమిటీ ఏది? సప్రు, సైమన్ కమిషన్, బప్లర్ కమిషన్, నెహ్రూ నివేదిక. ఆన్సర్ ఆప్షన్ బి. సైమన్ కమిషన్. 1928లో భారతదేశాన్ని సందర్శించిన సైమన్ కమిషన్ 1919 చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తూ ద్వంద్వ పాలనను రద్దు చేయాలని సూచించింది. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని కొత్త బాండేజ్ చార్టర్గా వర్ణించింది ఎవరు? ఎంకే గాంధీ, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ డి. నెహ్రూ. ఎలాంటి అధికారాలు భారతీయులకు బదిలీ చేయకుండా బ్రిటిష్ గవర్నర్ జనరల్కు తిరుగులేని అధికారాలను కల్పించిన 1935 చట్టం నూతన బానిసత్వానికి నాందిగా నెహ్రూ వర్ణించారు. ఆంగ్లేయులు గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా వర్ణించిన చట్టం ఏది? 1858, 1861, 1935, 1919. ఆన్సర్ ఆప్షన్ ఏ. 1858. 1858 చట్టం ద్వారా విక్టోరియా మహారాణి కంపెనీ పాలనకు స్వస్తి పలికి ప్రత్యక్ష పాలనను స్వీకరించారు. అందుకే ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ అంటారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో అతిపెద్దది ఏది? అమెరికా స్వాతంత్ర చట్టం, భారత స్వాతంత్ర చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి. భారత స్వాతంత్ర చట్టం. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించిన చట్టం ఏది? 1861 కౌన్సిల్ చట్టం, 1892 కౌన్సిల్ చట్టం, 1909 కౌన్సిల్ చట్టం, 1919 కౌన్సిల్ చట్టం. ఆన్సర్ ఆప్షన్ సి. 1909 కౌన్సిల్ చట్టం. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం ఏది? 1909, 1919, 1935, 1861. ఆన్సర్ ఆప్షన్ డి. 1861. 1861 చట్టం ద్వారా శాసన కౌన్సిల్ల సమ్మతి లేకుండానే వైస్రాయి ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారాన్ని కూడా కల్పించారు. భారతదేశంలో మత ప్రాతినిధ్య పితామహుడు ఎవరు? లార్డ్ కర్జన్, మింటో, హ్యూమ్, విల్లీ. ఆన్సర్ ఆప్షన్ బి. మింటో 1909లో మత ప్రాతిపదికన నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. అందువల్ల అతన్ని మత ప్రాతిపదిక పితామహుడు అంటారు. లార్డ్ బిర్కెన్హుడ్ వ్యాఖ్యకు సమాధానంగా దేనిని పేర్కొంటారు? రౌండ్ టేబుల్ సమావేశాలు, సైమన్ కమిషన్ నివేదిక, నెహ్రూ నివేదిక, రాజాజీ ఫార్ములా. ఆన్సర్ ఆప్షన్ సి. నెహ్రూ నివేదిక. లార్డ్ బిర్కెన్హుడ్ ప్రశ్నకు బదులుగా మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉపసంఘాన్ని నియమించారు. ఇది తయారు చేసిన రిపోర్ట్ను నెహ్రూ రిపోర్టు అంటారు.